కాంగ్రెస్లో జారాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి. బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. ఏమో మీరు చెప్పాలి, రోజు జనంలో తిరిగేవాళ్ళు. షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి. మాట్లాడుతుంది, బయటకు వచ్చింది, చేరిన ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా, అది పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు. అవును, స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాడ్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి, విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి లేదు పేపర్. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ రోడ్డు బాగోలేదు, ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే అవడం ఉన్నారు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్, దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నాకు నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు. యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు? పిచ్చ మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో ఒకటి నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడతాం, ఇక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు, ఏం చెప్పలేదు. ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు, సీటు మార్చేసేవారు అని. వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. ఉండవల్లి శ్రీదేవ అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు, రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేసారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడ లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో ఇంకా చెప్తాడు, చూస్తే ముందు ఇంకా చెప్తాడు.
చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు ఆ ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముంది? ఇంకా అతని క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటాడు. మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు? బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. అని ఎవరంటున్నారు? ఇవన్నీ అడిగితే నువ్వు చెప్పేదాకా నాకు నచ్చలేదు. ఇది ఒక వ్యాపారం గురించి మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే. దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత వెనక్కి వస్తుంది లెక్కలేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్. ఎప్పుడు మొన్న ఎక్కడో చదివాను, ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే, ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది అతి గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్. మనందరం వాటర్స్ కాదు.